టాలీవుడ్లో హైయెస్ట్ డ్యూయల్ రోల్ మూవీస్ చేసిన రికార్డు నందమూరి ఫ్యామిలీదే. అత్యధిక డ్యూయల్ రోల్ మూవీస్ చేసిన హీరోలుగా సీనియర్ ఎన్టీఆర్తో పాటు బాలకృష్ణ నిలిచారు. ఎన్టీఆర్ 35కు పైగా సినిమాల్లో డబుల్ రోల్లో కనిపించగా బాలకృష్ణ 18 డ్యూయల్ రోల్ మూవీస్ చేశాడు. డ్యూయల్ రోల్ మూవీస్ హీరోలకే కాకుండా అభిమానులకి స్పెషల్గా ఉంటాయి. ఒకే సినిమాలో 2 క్యారెక్టర్స్ చేయడం, యాక్టింగ్, గెటప్, లుక్ పరంగా వేరియేషన్ చూపించడం హీరోలకి ఛాలెంజింగ్గా ఉంటుంది. తమ అభిమాన హీరోని ఒకే సినిమాలో 2 క్యారెక్టర్స్లో చూసే ఛాన్స్ అభిమానులకి లభిస్తుంది. ఇంతకుముందు వరకు తెలుగులో డ్యూయల్ రోల్ మూవీస్ చాలా వచ్చేవి. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలు తరచుగా డ్యూయల్ రోల్ మూవీస్ చేసేవారు. ఇప్పుడు ఈ ట్రెండ్ కాస్త తగ్గుముఖం పట్టింది. నేటి యువ హీరోల సినిమాలు డ్యూయల్ రోల్లో రావడం తక్కువే. తెలుగు సినీ చరిత్రలో సీనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా డ్యూయల్ రోల్ మూవీస్ చేశాడు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో 35కు పైగా సినిమాల్లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ రికార్డుని ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. తండ్రి తర్వాత తనయుడిదే ఆ రికార్డు. ఎన్టీఆర్ తర్వాత తెలుగులో ఎక్కువగా డ్యూయల్ రోల్స్లో కనిపించిన హీరోగా బాలకృష్ణ రికార్డు నెలకొల్పాడు. బాలకృష్ణ ఇప్పటి వరకు 18 సినిమాల్లో డబుల్ రోల్ చేశారు. అపూర్వ సహోదరులు మూవీలో ఫస్ట్ టైం డ్యూయల్ రోల్లో బాలకృష్ణ కనిపించారు. ఈ మూవీకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత రాముడు, భీముడు, ఆదిత్య 369, పెద్దన్నయ్య, సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఒక్కమొగాడు, పాండురంగడు, పరమవీర చక్ర, అల్లరిపిడుగు, శ్రీ కృష్ణార్జున విజయం, సుల్తాన్, మాతో పెట్టుకోకు, బ్రహ్మర్షి, విశ్వామిత్ర. బాలకృష్ణ ఓ మూవీలో ట్రిపుల్ రోల్లో కూడా పోషించారు. 2012లో రిలీజ్ అయిన అధినాయకుడు సినిమాలో ట్రిపుల్ రోల్లో బాలకృష్ణ నటించారు. బాలకృష్ణ డ్యూయల్ రోల్లో నటించిన సినిమాలు చాలా వరకు పెద్ద సక్సెస్ అయ్యాయి. సమకాలీన హీరోల్లో ఎక్కువ సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసిన హీరోగా బాలకృష్ణ ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. చిరంజీవి తన కెరియర్లో 7 సినిమాల్లో డ్యూయల్ రోల్లో కనిపించారు. ముగ్గురు మనగాళ్ళు సినిమాలో ట్రిపుల్ రోల్లో కనిపించారు చిరంజీవి. అంతేకాకుండా ఎన్టీఆర్, బాలకృష్ణ కలయికలో 12 సినిమాలు వచ్చాయి. టాలీవుడ్లో ఎక్కువ సినిమాలు కలిసి చేసిన తండ్రి కొడుకులుగా ఎన్టీఆర్, బాలకృష్ణ నిలిచారు. తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలకృష్ణ మొత్తం 7 సినిమాలు చేశాడు. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీలో అనిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్గా నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తుంది. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 109వ సినిమా ఇది. ఈ మూవీలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపిస్తారు. నెక్స్ట్ అఖండ 2 సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.